తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. నేను దానికంటే కూడా నేనేమనుకుంటానంటే, కొల్లు రవీంద్ర నన్ను వేధించడం కోసం నా గోడౌన్ ఖాళీ చేయించిన, లేదా నా భార్యని మీద అన్యాయంగా కేసు పెట్టించిన, ఎందుకంటే సివిల్ సప్లైస్లో నువ్వు అనొచ్చు, మీరు కొల్లు రవీంద్రకి ఏం సంబంధం, మీ గోడౌన్లో తప్పు జరిగినప్పుడు ఆవిడ ఓనర్ కదా, కేసు పెట్టకుండా ఎట్టు ఉంటారని. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో మా కేసు తప్పితే మాకు ముందు కానీ దశాబ్దాలు, అంటే ఓ 40, 50, 60 ఏళ్ళు మాకు ముందు కానీ మా తర్వాత కానీ ఇంతవరకు ఒక క్రిమినల్ కేసు లేదు. మరి మీరు ఎందుకు ముందుకే ₹1 కోటి డబ్బులు కట్టేశారు ముందుగా? అరే, నా గోడౌన్లో నా మేనేజర్ తప్పు చేస్తే, నా దగ్గర పనిచేసేవాడు తప్పు చేస్తే మోరల్గా నాదే అనుకున్నాను. నా దగ్గర మేనేజర్ భయపడి కట్టలేదా? భయం దేనికండి? భయపడి ఎందుకు కడతాం? కోర్టుకి వేస్తాం. భయపడి ఎందుకు కడతాం? కొల్లు రవీంద్ర గారు ఇన్కమ్ ట్యాక్స్కి చెప్పకుండా మిల్లు కట్టుకున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చింది. ఆయన కోర్టుకి వెళ్ళాడు చెప్తే ఆ డబ్బులు కట్టాడు ఏంటండి? కట్టలేదు కదా. 30 లక్షలు పెనాల్టీ వేసింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రూపాయల మిల్లు కడితే. ఆయన కోర్టుకి వేసాడు చెప్తే కట్టలేదు కదా. నేను మోరల్గా ఫీల్ అయ్యాను కాబట్టి కట్టాను, కోర్టుకి వేయకుండా. నైతికంగా నా దగ్గర మనిషి తప్పు చేసిన నైతిక బాధ్యత నాదే అని నేను కట్టాను. ప్రభుత్వానికి నష్టం జరగకూడదు అనేది, రేపెక్కడా మనం ఆ నింద మోయకూడదు అని కట్టాను నేను. ఇవాళ నేను దమ్ముగా చెప్తాను, నా దగ్గర పనిచేసే మనుషుల వల్ల ప్రభుత్వం ప్రజల ఆస్తి నష్టపోయింది కాబట్టి దానికి డబల్ కట్టాను. కేజీ ₹45 గవర్నమెంట్ వాల్యూ అయితే ₹90 కేజీ చొప్పున కట్టాను నేను. సో నేను నా దగ్గర పనిచేసే మనుషులు చేసిన పాపాన్ని నేను కడుక్కున్నాను, నాకు అంటకుండా. కానీ సివిల్ సప్లైస్లో సీజ్ ద గోడౌన్, సీజ్ ద షిప్, ఏది క్రిమినల్ కేసులు లేవు. ఏది షిప్పులు బియ్యం 33 గోడౌన్లలో 22,000 మెట్రిక్ టన్నుల సివిల్ సప్లైస్ ధాన్యాన్ని సివిల్ సప్లైస్ మినిస్టరు, సివిల్ సప్లైస్ మంత్రి రైడ్ చేసి సీజ్ చేస్తే సీజ్ ద గోడౌన్ అని కేసు, క్రిమినల్ కేసు లేదు. నా మీద క్రిమినల్ కేసు. నేను తలుచుకుంటే ఒక్క నైట్లో 7-8 లారీలు పెడతాం, పెద్ద విషయమా? ఇవాళ ఎన్ని పట్టుకున్నారు? షిప్పే పట్టుకున్నారండి, చూడండి, పెద్ద విషయమా? అయితే నేనేమన్నా అంటే, ఆ గోడౌన్ ఖాళీ చేయించడం వల్ల నా దగ్గర పనిచేసే మనుషులు ఇంత ద్రోహులు, ఇంత దొంగలని నాకు ఇప్పటికైనా తెలిసింది. లేకపోతే అది కొనసాగుంటే చివరికి నా ఆస్తి మొత్తం అమ్మి నన్ను అమ్మినా కూడా చాలనంత కట్టాల్సి వచ్చేదేమో నేను చూసుకునేప్పటికీ, ఎప్పుడన్నా చూసుకుంటే అని నాకు అనిపించింది. శత్రుత్వంలో కూడా నాకేదో నష్టం చేయబోయి మేలు చేశాడు, నా దగ్గర ఉన్న విషయాలు కడుక్కుండాకి సాయం చేశాడని నేను అనుకుంటాను. అంటే బేసిక్గా ఇప్పుడు ఈ 18 నెలలు కాలంలో అంటే మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత పార్టీ ఎప్పుడైనా ఆలోచించిందంటే ఎక్కడ మనం పొరపాటు చేసాం, ఎక్కడ తప్పులు చేసాం, ఎందుకు మనం 11 సీట్లు, ఇందాక మీరు అన్నట్టుగానే ప్రతి అంటే కాపు, రెడ్లు, తర్వాత ఎస్సీ, ఎస్టీ, గౌడాస్, మీరు నమ్ముకున్న తర్వాత ముస్లిం అందరూ ఎందుకు దూరం అయిపోయారు అనే ఒక ఆలోచన ఏమైనా జరిగిందా? ఆ డిస్కషన్ ఏమన్నా? సార్, జగన్మోహన్ రెడ్డి గారు అవిద్యాపరుడు కాదు, బాగా చదువుకున్నాడు, ఇంటలెక్చువల్, స్ఫురద్రూపి, అన్నీ ఉన్నాయి, అన్నీ గమనించుకున్నాడు, అందరిని అడిగాడు. మేజర్గా ఇక్కడ పరిపాలనలో పొలిటికల్ బెట్టింగ్ లోపించిందనేది అందరం గమనించాం. ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకుని నెక్స్ట్ పొలిటికల్ బెట్టింగ్ చేసే అడ్మినిస్ట్రేషన్ చేయాలి, ప్రతి నిర్ణయంలో పొలిటికల్ బెట్టింగ్ ఉండాలనేది ఆయన కూడా అవగాహన, అంటే ఆయన కూడా ఒక అభిప్రాయానికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కానీ ఇటీవల ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది పార్టీలో. చాలామంది వివిధ రకాల కేసుల్లో అరెస్ట్ అయ్యారు, చాలా రకాలుగా జైల్లో ఉన్నారు, చాలా రోజులు ఉన్నారు. కానీ ఆ జైల్లో ఉన్న వాళ్ళల్లో కూడా, అరెస్ట్ అయిన వాళ్ళు జైల్లో ఉన్న వాళ్ళలో కూడా రెడ్ల గారికి త్వరగా ఇది వచ్చేస్తుంది, బెయిల్స్ వస్తున్నాయి, ఎస్సీ వెనకబడిన వారిలోకి బెయిల్స్ రావట్లేదు అనేది గతంలో మీ పార్టీలో పనిచేస్తున్న ఒక ఎంపీ కూడా సీరియస్గా మాట్లాడుతున్నారు. అది దానికి రీజన్ ఏంటి అంటే, మీరు రెడ్లకే
మీ పార్టీ సైడ్ నుంచి సపోర్టు లభిస్తుందా? మిగతా వాళ్ళని అక్కడ లభించడం లేదా? ఏం జరుగుతుంది అసలు పార్టీ? సరే, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇది ఎవరు మాట్లాడినా, మా పార్టీ వాళ్ళు మాట్లాడినా లేదా మా పార్టీ కానోళ్ళు మాట్లాడినా ఇంతకన్నా నీచం ఇంకోటి ఉండదు. నీచం ఇంకోటి ఉండదు అని చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని అడుగుతాడు, నీకు లీగల్గా నేనేం సాయం చేయగలనా, చేస్తానని చెప్పి. సరే అన్నా అంటే లీగల్గా సాయం చేస్తాడు, ఆయనే భుజాన్ని వేసుకుంటాడు. సార్ లేదు నేను చేసుకుంటాను సార్ అంటారు. నన్ను ఫోన్ చేసి అడిగాడు ఆయన, నీకు హైకోర్టా సుప్రీంకోర్టు కావాలా, ఏం కావాలంటే నా సాయం కావాలన్నా నన్ను అడుగు, నేను ప్లేటర్లను పెడతానని చెప్పాడు. సార్ ఒకవేళ నా వల్ల కాకపోతే తప్పకుండా నేను మిమ్మల్ని ఆశ్రయిస్తాను, చేసి పెడతాను. కానీ సార్ ప్రస్తుతానికైతే అక్కర్లేదు సార్, నాకైతే గొప్పగా అనుకుంటున్నాను. ఏమని, మీరు నా పట్ల ఇంత కేరింగ్గా ఫోన్ చేసి నీకేమన్నా కావాలని అడిగారు. చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పాను. నా కేసులు నేనే చేసుకున్నాను. ఇవాళ నేను అలా ఇలా అని పార్టీని నిందిస్తే ఇప్పుడు రకరకాలు, ఇవాళ నందిగం సురేష్ గారు, లేదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, జోగి రమేష్ గారు ఎన్నాళ్ళ నుంచి లోపల ఉన్నారు. ఒకవాళ్ళు అంటే ప్రభుత్వానికి వీళ్ళ పట్ల ప్రత్యేకమైనటువంటి కక్ష ఉంది కడుపులో. వంశీ, వల్లభనేని వంశీ. దానికోసం అని చెప్పని పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డగోలుగా వాడుకుని తప్పుడు కేసులు, కేసు మీద కేసులు, ఏదో ఒక లీగల్గా బెయిల్ రాకుండా సాగదీతాకి ఏమేమి ఎత్తుగడలో దొంగ పనులు ఉంటాయి అన్నీ చేస్తున్నారు. జోగి రమేష్ గారి మీద పెట్టింది ఒక తప్పుడు కేసు, దుర్మార్గమైన కేసు. అంటే అసలు అది జోగి రమేష్కి సంబంధం లేని కేసు. ఎన్ని రోజుల నుంచి, ఇప్పటికి దాదాపుగా 6 నెలల నుంచి జైల్లో ఉన్నాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాదాపు సంవత్సరం నుంచి ఉన్నాడు. రెడ్డే కదా, సంవత్సరం నుంచి లోపల ఉన్నాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అసలు ఇంతకన్నా ఇంకేమన్నా ఆళ్ళేవాడు తెలుగుదేశం చంపుకోవటం ఏంటి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ముద్దాయిగా చేయటం ఏంటి? అంటే వీళ్ళ పట్ల నందిగం సురేష్ వాళ్ళకి రాజధానిలో అతను కంట్లో ముళ్ళులాగా ఉన్నాడు, అన్నంలో రాయిలాగా ఉన్నాడు. అంతేగాని ఈ ఎస్సీలు రెడ్లు అంటే సపరేట్. ఒకవేళ ఎవరన్నా ఆ మాట మాట్లాడితే, అంటే ప్రభుత్వం దుర్మార్గంగా పోలీసు వ్యవస్థని నీచంగా అడ్డగోలుగా చెంచాగిరి చేసేటువంటి కొంతమంది పోలీసు అధికారులను ఏరుకుని వాళ్ళ కింద పెట్టుకుని వాళ్ళకి ఎవరి మీద అయితే కసి ఉందో, కడుపులో వీళ్ళని వేధించాలనేటువంటి ఎర్ర పుస్తకాల్లో పేర్లు రాసుకున్నారు, వాళ్ళందరి పట్ల ఉద్దేశపూర్వకంగా లోపల ఉంచాలని ఎత్తుగడలతో చేస్తున్నారు. లేకపోతే వీళ్ళ మీద కేసులు, అసలు ఏం కేసులు? వాళ్ళ కడుపులో ద్వేషం ఉంటే రెడ్ ఏంటి, ఎస్సీ ఏంటి, బీసీ ఏంటి, ఎవరినైనా లోపల ఉంచుతున్నారు. అమరావతి విషయంలో జగన్ గారు చేసిన వ్యాఖ్యలు బుమ్రాంగ్ అయింది. దాన్ని మీరు సర్దలేక నానా అవస్థలు పడుతుండే మీకైంది. అదే బూమర్ ర్యాంగే కాదా? మీరు దాన్ని సర్దుకునేదానికి మీరు తర్వాత మీ పార్టీ నాయకులు వివిధ రకాలుగా ఇది చేయాల్సిన పరిస్థితి కదా. సర్దుకోవటం ఏంటి? వార్తగా ఇప్పుడు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలకి మీరు ఏకీభవిస్తారా? దీన్ని సపోర్ట్ చేస్తారా? జగన్ ఏం తప్పు మాట్లాడాడు అంటున్నాను. జగన్ ఏం తప్పు మాట్లాడాడు? ఏమన్నాడు ఆయన? ప్రశ్న ఏం అడిగాడు? సార్ ఇంతవరకు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని కింద సైంటిఫిక్గా టెక్నికల్గా గజిట్ అవ్వలేదు కదా, మీరేమంటారు అన్నాడు. ఆయన అన్నదేంటి? ముఖ్యమంత్రి అనేవాడు ఎక్కడుండి పరిపాలన ఎక్కడ సాగితే అదే రాజధానియా? ప్రత్యేకించి మోడీ, అమిత్ షా ఓ ముద్ర వేసి ఇది రాజధాని అని చెప్పినా చెప్పకపోయినా అది రాజధానే. నారా చంద్రబాబు నాయుడు ఒక రివర్ బేసిన్లో కాపురం ఉన్నా కూడా అది ముఖ్యమంత్రి బంగ్లానే, అది ముఖ్యమంత్రి రెసిడెన్సీ, అది దానికి ఎవడో గజిట్ వేయక్కర్లేదు.
అమరావతి అనేది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పెద్ద బండ కాబోతుంది. అతను అత్యాశకి కూడా అంతు లేకుండా ఉంది, దోపిడీకి కూడా. 50,000 ఎకరాల్లో ఎకరానికి 2 లక్షలు అవుతుందని డిపిఆర్ గవర్నమెంట్కి ఆయనలే సబ్మిట్ చేశారు సిఆర్డీఏ వాళ్ళు. 50,000 ఎకరాలకి ఎకరానికి 2 లక్షలు చొప్పున రోడ్లు, డ్రైన్లు అని ఇలాబరేట్గా చెప్పాడు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.